వివేకా హత్య కేసు దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చమంటూ ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి సునీతకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు కోర్టు చెబితే దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమంటోంది సీబీఐ. వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుందా? సునీత మరోసారి ట్రయల్ కోర్టులో దర్యాప్తు పిటిషన్ వేయనుందా? తదితర అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసు దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చమంటూ ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి సునీతకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు కోర్టు చెబితే దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమంటోంది సీబీఐ. వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుందా? సునీత మరోసారి ట్రయల్ కోర్టులో దర్యాప్తు పిటిషన్ వేయనుందా? తదితర అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసు దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చమంటూ ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి సునీతకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. మరి వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుందా? సునీత మరోసారి ట్రయల్ కోర్టులో దర్యాప్తు పిటిషన్ వేయనుందా? చూడాలి. వివేకా హత్య కేసు దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చమంటూ ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మరి దీనిపై సునీత తర్వాత ఏం చేయబోతున్నారు? పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి అప్డేట్స్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగించాలని చెప్పేసి సునీత వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో నిన్న ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. ప్రధానంగా 2 వారాల లోపల ట్రయల్ కోర్టులో తమరు సునీత పిటిషన్ దాఖలు చేయాలని, తదుపరి 8 వారాల్లో ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కి సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలని కూడా ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రధానంగా జస్టిస్ సుందరేష్ అలాగే సతీష్ చంద్రలు కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టింది. ప్రధానంగా ఇప్పటికే దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది వివేకానంద రెడ్డి హత్య జరిగిన అనంతరం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో
మొదట అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మొదట సిట్టు విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఆ సిట్టు విచారణ కొనసాగుతున్నలోనే ప్రభుత్వం మారిపోయింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, అప్పట్లో ఆ తర్వాత మరో సీటును కూడా వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీటులో దాదాపుగా 6 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సిట్టు విచారణ పూర్తయ్యే లోపలే సునీత ఈ కేసుకు సంబంధించిన విచారణను సిబిఐకి అప్పగించాలంటూ కోరడంతో కేసును సిబిఐ విచారణ చేపట్టింది. దాదాపుగా సిబిఐ విచారణ 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కేవలం 3 నెలలు తక్కువ 5 సంవత్సరాలుగా సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ సిబిఐ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ను కూడా ఈ కేసులో పొందుపరచడం జరిగింది. ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణ సాగుతున్న సందర్భంగా దాదాపుగా 13 లక్షల పైగా డిజిటల్ కాపీలను సమర్పించడం జరిగింది. ఇప్పటికే దాదాపు విచారణ పూర్తయినట్టు సిబిఐ అధికారులు గతంలో కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టుకు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో కోర్టు కూడా మరోసారి అడిగింది, ఈ విచారణ ఇంతటితో పూర్తి అయినట్లేనా అని చెప్పి కూడా అడిగిన సందర్భంలో పూర్తి అయినట్లే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగాలని, ప్రధానంగా ఇందులో 4 కోట్ల రూపాయల డబ్బును ఎవరు సమకూర్చారు, ఆ హత్యకు వినియోగించిన ఆయుధాన్ని ఎవరు సమకూర్చారు అన్న విషయంతో పాటు పలు అంశాలు, కీలకమైన అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని, కాగా సిబిఐ విచారణ పూర్తయిందని చెప్పడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, సునీత తరపున సిద్ధార్థ లూత్రా వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 వారాల లోపల ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టులోని ధర్మాసనం తీర్పు చెప్పడంతో 2 వారాల లోపల సుప్రీంకోర్టులో హైదరాబాద్ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సునీత సిద్ధమయ్యారు. దీంతో పాటు 8 వారాల లోపల ఈ కేసుకు సంబంధించిన ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలని, తదనంతరం ఈ కేసు విచారణ కొనసాగుతుందా లేదంటే ఇప్పటితోనే ఆగిపోతుందా అనే విషయం తేలింది. కాగా సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించిన తీర్పు ఆధారంగా ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠత నెలకొంది. మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణ పలు సందర్భాల్లో పలు మార్గాల్లో వెళ్తున్న సందర్భంలో పలు వివాదాలకు కూడా దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదాలన్నింటినీ పరిష్కరిస్తూ సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి బెయిల్ రావడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేయడంతో పాటు తమ పైన కేసు నమోదు కావడంతో తాము కూడా ఈ హత్యలో భాగస్వాములు అన్నట్టు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కూడా సుప్రీంకోర్టు గతంలో కొట్టివేయడం జరిగింది. అలాగే సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.